మీకు అభినందనలు తెలియజేస్తూ కల్చరల్ ప్రోగ్రామ్, కల్చరల్ డయాస్ ఒక మంచి పాట పాడవలసిందిగా కోరుతున్నా. కల్చరల్ డయాస్ మీరు రెడీగా ఉండాలి. ఒక స్పీచ్ తర్వాత ఒక పాట ఉంటుంది. కల్చరల్ డయాస్. ధన్యవాదాలు రామయ్య గారు. మరి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా మరొక ఆహ్వానం తెలియజేసుకుంటూ మరొక మారు అరే రండి రో రండన్నా, అరే రండి రో రండన్నా, సంఘం పెడదాము. ఏం సంఘం ఇదే? పసుపు సంఘం, తెలుగుదేశం సంఘం, జనసేన సంఘం ఇది. ఒరే రండి రో రండన్నా, సంఘం పెడతాము, సంగతేందో చూద్దాము. రండి రో రండన్నా, సంఘం పెడతాము, సంగతేందో చూద్దాము. రండి రో రండన్నా, రండి రో రండన్నా, సంఘం పెడతాము, సంగతేందో చూద్దాము. రండి రో రండన్నా, సంఘం పెడతాము, సంగతేందో చూద్దాము. రండి రో రండన్నా. ఈ వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతున్న పక్షంలో ఎవరెవరు రావాలంటే ఈ సంఘానికి? అర్రే కూలు లేని సంఘము, కూడు లేని సంఘము, కూడు లేని సంఘము, కూడు లేని సంఘము, అరే కూడు లేని సంఘము, కూలన్నల సంఘము, కూడు లేని సంఘము, కూలన్నల సంఘము, అరే కూలన్నల సంఘము, కూడు లేని సంఘము, కూలన్నల సంఘము, కూడు లేని సంఘము. రైట్. యువగలం పాదయాత్ర ముగింపు సభకు సర్వం సిద్ధమైంది. ఆ పార్టీ అతిరథ మహారాజులందరూ విచ్చేస్తున్నారు. ఇక ఎయిర్పోర్ట్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. సతీష్. శంకరి, విజయనగరంలో జరుగుతున్న యువగలం విజయోత్సవ సభకు ప్రముఖుల తాకిడి ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా విశాఖ ఎయిర్పోర్ట్లో ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు పలువురు ప్రముఖులు కూడా ఇక్కడ నుంచి చేరుకున్నారు. అయితే మొదటగా 12:30 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, అదేవిధంగా మాజీ మంత్రి నారాయణ, వారితో పాటు టీడీపీ శ్రేణులు ఖమ్మంపాటి రామ్మోహన్ తదితరులు అందరూ కూడా వచ్చారు. అదేవిధంగా సినీ హీరో నారా రోహిత్ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది చేరుకున్నారు. అనంతరం ఆ తర్వాత 2:30 గంటలకు రావాల్సిందిగా సుమారు 3 గంటల ప్రాంతానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ కూడా చేరుకున్నారు. నేరుగా ఇక్కడ రోడ్డు మార్గాన వారు వెహికల్స్ పైన సుమారు గంటన్నర పాటు సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. వారు సభాస్థలికి చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో వాళ్ళు సభాస్థలికి చేరుకుంటారో తెలుస్తుంది. యువగలం ఏదైతే విజయోత్సవ సభలో 3 గంటల నుంచి 7 గంటల వరకు కూడా అనుమతులున్న నేపథ్యంలో వారు 5 గంటలకల్లా సభాస్థలికి చేరుకున్నారు. అదేవిధంగా 3 అతిరథ మహారథులు, ఒక పక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్, ముగ్గురు కూడా ఒకే వేదికపై నుంచి మాట్లాడడం కూడా పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ఎటువంటి హామీలు ఇస్తారు ప్రజల్ని, అసలు ఈ పాదయాత్రలో ఆయన చేస్తున్న ఏదైతే పాదయాత్రలో ఆయన చవి చూసిన సంఘటనలు కావచ్చు, రైతులు, కార్మిక కర్షకుల నుంచి ఆయన యొక్క సమస్యలు విన్నవన్నీ కూడా ఆయన నేరుగా ఈరోజు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మొదట్లో యువగలం పాదయాత్ర ఏదైతే ఉందో అందులో యువగలంలో పసలేదు, అది పసలేని యాత్రగా వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు కూడా ఎప్పటికప్పుడు ఆయన తిప్పుకోవడం జరిగింది. కానీ ఈరోజు సభా వేదికగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా టీడీపీ అధినేత 2014 తర్వాత మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి మాట్లాడే అవకాశం మరోసారి దక్కిందంటూ కూడా యువత కూడా చేరుకున్న నేపథ్యం కనిపిస్తుంది. వైసీపీ నేతలు కూడా ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించేందుకు కూడా ప్రయత్నించిందంటూ కూడా టీడీపీ నేతలు, జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, విశాఖలో గాజువాక ప్రాంతంలో కూడా యొక్క జెండాలను తొలగించడం కావచ్చు, అదేవిధంగా మరికొన్ని చోట్ల వాహనాలు ఇటువంటి యాత్రకు వెళ్లకుండా అడ్డంకులు కావచ్చు, అనేక సమస్యలు సృష్టించారు. ఇది కేవలం వైసీపీ పరాకాష్ఠకు చేరింది. వారి యొక్క పబ్లిసిటీలకు ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ ఇతర పార్టీలు ఏమైనా చేస్తే ఇది ఈ విధంగా చేయడం సమంజసం కాదంటూ కూడా ఆ నేతలు వ్యాఖ్యానించారు. వారు పాదయాత్ర చేసేటప్పుడు కూడా అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ పూర్తిగా సహకారం మద్దతు ఇచ్చిందని చెప్తూనే ఇప్పుడు పాదయాత్రకు ఒక పక్క అడ్డానికి చెప్తున్న ఈరోజు విజయోత్సవం కూడా అనేక అడ్డంకులు, ఒక పక్క ప్రైవేటు బస్సులు కూడా ఇవ్వకుండా, ప్రభుత్వ బస్సులు కూడా ఇవ్వకుండా ఎక్కడికక్కడ సమస్యలు సృష్టించే విధంగా ప్రభుత్వం ప్రయత్నించింది. ఇది మాత్రం తిప్పికొట్టే రోజులు దగ్గర పడ్డాయి. ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కేవలం మరికొద్ది రోజుల్లోనే టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని
ప్రజలు నిలిచిపెట్టే విధంగా కూడా ప్రతి ఒక్కరూ ఆశగా ఎదురు చూస్తున్నారంటూ కూడా జనసేన నేతలు చెప్తున్నారు. అదేవిధంగా ఇద్దరు నేతలు కూడా ఒకే వేదికని పంచుకోవడం, ఈరోజు మాట్లాడడం కూడా చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడతారు, ఎటువంటి సంక్షేమ పథకాలను వాళ్ళు ఈరోజు చెప్తున్నారు. ముగ్గురు అతిరథ మహారథులు కూడా ఒకే వేదిక పై నుంచి మాట్లాడడం కూడా ఇది ఒక అద్భుత అవకాశం అని చెప్తున్నారు. అదేవిధంగా టీడీపీ నేతలు, జనసేన నేతల్లో కూడా తమ అధినేతల ముందు మాట్లాడే అవకాశం రావడం, అది కూడా ఆ ఏర్పాట్లలో భాగంగా పోలిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభాస్థలను కూడా మొత్తం అంగరంగ వైభవంగా తీర్చిదిద్దడం కూడా అక్కడ అందరినీ కూడా ఆకర్షించే విధంగా ఉందని కూడా కొంతమంది టీడీపీ నేతలు కూడా వారి ఆనందాన్ని కూడా అందిపుచ్చుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన నేతలను కూడా వారు స్వాగతం పలికేందుకు కూడా పార్టీ శ్రేణులు కూడా భారీగా చేరుకున్నారు. వారు కూడా సాదరంగా స్వాగతాలు కూడా చెప్పడం జరిగింది. కొంతమంది మాత్రం ఎయిర్పోర్ట్కి రాకుండానే నేరుగా సభాస్థలి వద్ద చేరుకున్నారు. ఎందుకంటే సభాస్థలికి వచ్చి ఇక్కడ తమ నేతల్ని వారు స్వాగతం పలికిన తర్వాత మరలా తిరిగి సభాస్థలికి వెళ్ళాలంటే చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో కొంతమంది నేరుగా తమ యొక్క ప్రాంతాల నుంచి, ఆ యొక్క నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలను తీసుకెళ్లే దిశగా కూడా కొంతమంది వారి యొక్క ప్రయత్నాలు చేశారని చెప్పుకోవచ్చు. అదే కాకుండా 226 రోజుల పాటు 97 నియోజకవర్గాలు, మొత్తం 3132 కిలోమీటర్లు, 2100కు పైగా గ్రామాల్లో తిరిగిన ఈ యొక్క యువగలం పాదయాత్ర అద్భుతంగా విజయవంతమైందని, రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన కలిపిన ఈ ప్రభుత్వం ఏర్పడబోతుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయంటూ కూడా ఒక అహంభావంతో ప్రభుత్వం అనేక కుటిల ప్రయత్నాలు చేస్తుంది, కుట్రదోరలు వ్యవహరిస్తుందంటూ కూడా జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చేస్తున్న పనులు మానుకోవాలి, ప్రభుత్వం చేస్తున్న కుట్రలు మానుకోవాలి, అక్రమ అరెస్టులు మానుకోవాలంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఉదయం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్లో ఉదయం నుంచి హడావిడి కనిపిస్తున్న నేపథ్యం కనిపించింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా రోహిత్, అదేవిధంగా మాజీ మంత్రులు, టీడీపీ నేతలు, జనసేన నేతలు అందరూ కూడా చేరుకున్నారు. నేరుగా ఇప్పుడు ఇక్కడి నుంచి రోడ్డు మార్గాన సభాస్థలికి చేరుకుని వారు కాసేపట్లో సభలో పాల్గొనే అవకాశం అయితే